ఈ వైన్ షాప్లలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసిండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోగలను. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ అయిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వాని మనసులు ఇవాళ ఒక మందుల సామెలంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బులు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేదు మూల దందా చేసినా, ఏం దందా చేస్తా నేను? నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతో డబ్బులు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలిచ్చి గెలిపించుకుని ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మలే స్టూడియోలో కూర్చున్నాను. మరి అతను చేయించినాడు అనుకోవాలా, ఎవరు చేయించాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీన్ని చట్టపరంగా నేను తప్పకుండా చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను.